Hi friends, this is Chandu Bhutarazu. Now we are going to discuss about the FNO. FNOలో ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే చార్ట్స్ అండ్ ట్యాగ్ చార్జెస్ ఇన్ ద నిఫ్టీ ఓన్లీ. దాంతోపాటు మన సెన్స్ కూడా ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే ట్రేడింగ్ యాప్ ఉంటుందో ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. నాకైతే ఏంజల్ వన్ ఉంది. ఫస్ట్ నేను దాన్నే ఓపెన్ చేసిన. ఫస్ట్ ఏంజల్ వన్ ఉన్న వాళ్ళకైతే ఓపెన్ చేసిన ఫస్ట్ నిఫ్టీ ఓపిస్తుంది. ఇట్లా నిఫ్టీ సెన్సెక్స్ ఇన్ కేస్ మనం కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను అది ఓపెన్ చేసుకున్నాను అనమాట. నిఫ్టీ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు కామన్గా ఫస్ట్ ఓపించేది ఏంది, కింద మూడు ఓపిస్తుంది స్టాక్, ఎఫ్ఎన్ఓ అండ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ అంటేనే ఒక ప్రైవేట్ సపరేట్ మనం క్రియేట్ చేసుకునే స్టాక్ లాంటిది, అంటే అది కానీ నిఫ్టీ లాంటిది. సో ఇక్కడ మధ్యలో మిడ్ ఏముంది, ఎఫ్ఎన్ఓ. ఎఫ్ఎన్ఓ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. కింద ఏముంది, ఇక్కడ ఎక్స్పైరీ డేట్ చూసుకోండి 6th January 2026. 26,200 ఇక్కడ పీఈ గార్డ్ ఉంది. ఎంత, దాని ప్రైస్ వచ్చేసి 34.40 పైసా. సో ప్లస్ 8.0 కాడ ఉంది. ఒక ఇన్ కేస్ ప్రైస్ చెప్పాలంటే ప్రైస్ అనేది ఒక రకమైన ప్రీమియం అని కూడా మనం ఫైండ్ అవుట్ చెప్పుకోవచ్చు. ప్రీమియం అంటే ఇప్పుడు ఎప్పుడైతే సెల్లర్లు బాగా సెల్ చేశారు అనుకో, అప్పుడు ప్రీమియం ప్రైస్ అనేది తగ్గిపోద్ది. ఇన్ కేస్ 34 రూపీస్ ఉన్నది కనుక ఎక్కువ బయర్లు బై చేసిరనుకో, మన ప్రీమియం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో పైకి స్కూల్స్ ఏంది, నిఫ్టీ దీంట్లో లాట్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 లాట్స్ ఉన్నాయి. 5 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఎంత, 34 రూపీస్, 34 ప్రైస్ ఉంది ఒకటి, 17 34, ఇంకోటి 11 రూపీస్, 4 రూపీస్. సో ఓవరాల్గా కింద 11 రూపీస్ 4 రూపీస్ ఉంది చూసినా, దాంట్లో ఉన్న ప్రీమియం మొత్తం ఆల్రెడీ అది మొత్తం అయిపోయింది అనమాట. కరిగిపోయింది అనమాట. ఎందుకంటే సెల్లర్లు మొత్తం సెల్ చేసారు కాబట్టి మ్యాక్సిమం అది చాలా వరస్ట్ కండిషన్లో ఉంది ఇప్పుడు అది. సో దాంట్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన గిట్ట వేస్ట్. ఇప్పుడు ఎంత, నిఫ్టీ వచ్చేసి 26,200 ఖర్చు అయింది. ఒకవేళ మనం 4 రూపీస్ దాంట్లో దాన్ని బై చేసి దాన్ని సెల్ చేయాలంటే అదొక నైట్ మేర్ అని చెప్పాలి. ఎగ్జాంపుల్, దాంట్లో బై చేసినప్పుడు మన నిఫ్టీ షేర్ ప్రజెంట్ 26,000 నుంచి 26,800 కాడికి పోతే అప్పుడు నువ్వు పెట్టిన 4 రూపీస్ కదా, 3 times వస్తాను ప్రాఫిట్. సో అదంత సాధారణంగా జరగనమాట. 26,200 అనేది ఒకేసారి ఒక్క డేలా, ఒక 1 వీక్లో 600 పాయింట్స్ ఇంక్రీజ్ అవ్వడం అది గగనం అది. సో దట్టు అది కూడా రేపే ఉంది ఎక్స్పైరీ డేటు. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు సే. అండ్ కింద వచ్చేసి ఫ్యూచర్స్ చైన్. ఇదేముంది, ఈ కొంచెం మంత్లీ అనమాట. ఇక్కడ కరెంట్ మంత్ అంటే ఈ మంత్ ఎక్స్పైరీ అయిపోయింది, నెక్స్ట్ ఎక్స్పైరీ దట్ ఈస్ ఫిబ్రవరి. ఫార్ ఎక్స్పైరీ ఏంటంటే మాది మార్చిలో ఉన్నది. సో కొంచెం ఈ లెంత్. సో ఇక్కడ లెంత్ ఓపెన్ కింద ఉన్నదో ఇక్కడ ఆప్షన్ చైన్, యువతల చార్ట్స్. సో ఓవరాల్గా నిఫ్టీ ఓపెన్ చేస్తే ఎఫ్ఎన్ఓ సెక్షన్ ఇట్లుంటుంది అనమాట. సో మనం ఓవరాల్గా దీంట్లో మనం ఎప్పుడు ఫోకస్ చేయాల్సింది మనం ప్రైస్ మీద కాదు, అది ఎన్ని కింద ప్రైస్ కింద ఎన్ని పాయింట్లు ఇంక్రీజ్ అయింది, ఎన్ని పాయింట్లు డిక్రీజ్ అయింది చూసారా, మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉన్నది ఏంటి, 34.40 పైసలు. దాని పక్కన ఎంత, 8.20. ఎన్ని పాయింట్స్ పెరిగింది, 31.30 పాయింట్స్ అనేది ఇంక్రీజ్. సో కొంచెం దాంట్లో మనకు కొంచెం గ్రోత్ అనేది అవుపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం కింద 17.95. సో మనం ఫస్ట్ అయితే ఈ 4 రూపీస్ మనం క్లిక్ చేద్దాం ఎట్లా ఉంటుందో. 4 రూపీస్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇటు సైడ్ బయర్ల సైడ్ చూస్తున్నాము 4,92,570 ఉంది. యువతల మాత్రం సెల్లర్ల అక్కడ వస్తే 2,38,01,115 ఎగ్జాక్ట్లీ ఉందన్నమాట. సో ఇక్కడ బయర్ల కంటే సెల్లర్లు ఎక్కువ కాబట్టి అందుకే దీంట్లో ఉన్న ప్రీమియం మొత్తం అనేది కరిగిపోయింది. సో ప్రీమియం కరిగిపోవడం అంటే సెల్లర్లు ఎక్కువ, దాంట్లో ఉన్న షేర్ ఆ ప్రైస్ అని ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతుంది. అండ్ దట్టు వచ్చేసి దీనికి గ్రాఫ్ అనాలిసిస్ కానీ ఉంటుంది. కింద స్టార్స్ మనం బకెట్లకు యాడ్ చేసుకోవచ్చు. దీనికి సపరేట్ మళ్ళీ ఆప్షన్ చైన్ కానీ ఉంటుంది. ఆప్షన్ అంటే అదే ఆప్షన్ చైన్ ఉంటుంది, బట్ దీనికి మూమెంట్ ఇంటర్లింక్డ్ ఉంటుంది, కొంచెం అంతా ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో దీని పక్కన చార్ట్స్ ఉంది, బై అండ్ సెల్. ఒకవేళ మనం బై మీద క్లిక్ చేసాం అనుకో, ఇది మనకు లాట్స్లలో వస్తాయి అనమాట. అండ్ దీని ఎక్స్పైరీ డేట్ పక్కన గ్రాఫ్ చూద్దాం. ఇది ఓవరాల్ 1 వీక్, ఇది 1 డేది. 1 డేలో చూడండి ఎంత, -27.10 అంటే ఎన్ని పాయింట్లు పోయింది అది, -85.35% తగ్గిపోయింది అనమాట. సో అది ఇప్పటంతలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అసలు లేనే లేదు.
సో మొత్తం ఓవరాల్ స్టార్టింగ్ నుంచి డెడ్ ఎండ్కి మొత్తం రెడ్ సింబల్ చూపిస్తుంది. ఇది 1 డే, దాని పక్కన 1 వీక్, దాని పక్కన 1 మంత్, అది 1 ఇయర్, అదంతా ఉండదు. ఎందుకంటే ఇది ఓవరాల్గా ఎక్స్పైరీ అయిపోయింది. ఫ్రైడే రోజు స్టార్ట్ అవుతుంది, థర్స్డే రోజు ఎక్స్పైరీ అయిపోతుంది. ఎందుకంటే ఫ్రైడే అనేది సెటిల్మెంట్ డే కాబట్టి. సో 1 వీక్కి, 1 మంత్కి, 1 ఇయర్కి ఎంత ఛాన్స్. మనం ఇప్పుడు ఒకసారి ఆప్షన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు బ్లూ లైన్స్ ఆప్షన్ వచ్చినాము. ఆ బ్లూ లైన్స్ ఏంటి అంటే ఎంతమంది ఎట్ టైంలో మార్కెట్ మూవ్ చేస్తున్నారని. ఈరోజు నిఫ్టీ అంతా 78 పాయింట్స్ మైనస్లో పోయింది కాబట్టి సెల్లర్లు ఎక్కువ. ఈ సెల్లర్ల సైడ్ చూస్తే ఎంతమంది ఉంది, 86.25 క్రో ఉంది. యువతల ఎంత ఉంది, 90.69 క్రో ఉంది. బట్ పాయింట్స్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ -77.79% మూవ్ అయితే ఇక్కడ జస్ట్ 65.65% మాత్రమే మూవ్ అయింది. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు సే. ఇప్పుడు మనం బై మీద క్లిక్ చేద్దాం. బై మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ 1 నొక్కుతాం. 1 నొక్కితే లాట్లో చూపిస్తుంది. ఆల్రెడీ నా అకౌంట్ మైనస్లో ఉంది, -10.84 ఉంది. ఫస్ట్ పైన చూస్తే మనం క్యారీ ఫార్వర్డ్ ఇంట్రాడే ఉంది. సో ఇంట్రాడే ఆల్రెడీ 1 డే బ్యాటింగ్ అనేది, అదే క్యారీ ఫార్వర్డ్ అనుకో టెస్ట్ మ్యాచ్ లాంటిది. కొంచెం మనం దాని అబ్జర్వేషన్ చూస్తూ కన్సిస్టెన్సీ తోటి ఆడాలన్నమాట. సో ఇక్కడ మనకి క్లిక్ చేస్తే 1 వీక్ క్లిక్ చేసిన కింద స్టాప్ లాస్ ఆర్డర్ ఉంది, కవర్ ఆర్డర్ ఉంది. మన స్టాప్ లాస్ ఆర్డర్లో క్రియేట్ జీటీటీ ఉంది. సో దీని మీద స్టాప్ లాస్ ఆర్డర్ క్రియేట్ జీటీ నాకు తెలిసినందుకు ఈ రెండు ఎట్ టైంలో ఒకేసారి క్రియేట్ చేయనుకోరు. మనం లాట్ 1 వీక్ క్లిక్ చేస్తే ఎంత రిక్వైర్డ్ అవుతుంది, 302.25 రూపీస్. సో ఇప్పుడు కనుక నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అనుకో తూర్పు దండం పెట్టవలసిందే. ఎందుకంటే ఎట్లాగా రావాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రీమియం మొత్తం కరిగిపోయింది. మనం ఇప్పుడు స్టాప్ లాస్ ఆర్డర్లో క్రియేట్ చేసుకుంటే 2.5% అంటే డిక్రీజ్ అయినప్పుడు మన ఆటోమేటిక్ మనం ఎగ్జిట్ అయ్యేటట్టుగా సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏమైంది కింద జీటీటీ ఆర్డర్. సో జీటీటీ ఆర్డర్ అలాంటిది. దీని ట్రిగ్గర్ ప్రైస్ ఎంత 4.20 కానించి అండ్ మైనస్ వచ్చేసి సంథింగ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం 5 నుంచి 7.5 దాకా ఇంక్రీజ్ అని అనుకుంటున్నాం. సో ఈ 6 నుంచి 29.30 ఉందని, కానీ అది మ్యాక్సిమం ఇప్పుడు కాదు. అండ్ నెక్స్ట్ వచ్చి కిందకి స్క్రోల్ చేస్తే ఇంకేముంది, క్రియేట్ జీటీ స్టాప్ లాస్ ఆర్డర్ కానీ జీటీటీ కానీ ఎట్ టైంలో సింగిల్ అటెంప్ట్లో మనం దాని రెండింటిని మనం ప్యారల్ తీసుకోగలం. ఎందుకంటే బ్రోకరేజ్ కూడా మనకి రెండు ఎట్ టైంలో మనకి ఛాన్స్ ఇవ్వడు మనకి. సో అట్లా లాట్ మీద క్లిక్ చేస్తే ఎంత 302 రూపీస్, అంటే ఓవరాల్గా ఒక 310 రూపీస్ అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ -10లో ఉంది కాబట్టి. సో దాన్ని రిమూవ్ చేసిన ఇక్కడ మనకి కీప్యాడ్ ఇక్కడ బటన్ పక్కన గిట్ట ప్రీమియం 4 ఆప్షన్ చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టు ఇంకోటి ఏంది 34.40 చూద్దాం. దీంట్లో ఏంది 26.10 దాకా పైకి స్క్రోల్ చేస్తే ఈరోజు ఎంత జరిగిందని మొత్తం డీటెయిల్ చూపిస్తుంది. ఇది ఓకే. ఈరోజు బుల్లిషా బేరిషా, ఈరోజు దీంట్లో మాత్రం బుల్లిషా చూపిస్తుంది. సో దట్టు అది 27th ఛానల్. ఇదేంది డెరివేటివ్స్ మనం చూసేది. అండ్ కింద వచ్చేసి ఖచ్చితంగా అది బుల్లిష్లో ఉంటుంది, మనం ఏం చెప్పలేమన్నమాట. ఈ ఎఫ్ఐఎన్ఓ చెప్పాలంటే లిటిల్ బిట్ లైక్ అనే గ్యామ్లింగ్ లాగా. గ్యామ్లింగ్ అంటే కంప్లీట్ గ్యామ్లింగ్ కాదు, కొంచెం దీన్ని టెక్నికల్గా మనం అనలైసిస్ చేసుకోవాలి. అండ్ ఇదేంది యావరేజ్ ట్రేడెడ్ ప్రైస్ 65.0, వాల్యూమ్ వచ్చేసి 43.70 క్రో, ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4.75 క్రో. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి సెన్సెక్స్ క్లిక్ చేస్తే ఎంత ఉంది. నిఫ్టీ కంటే సెన్సెక్స్లో ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, అది ప్రీమియం ప్రైస్ అనేది. ఎందుకంటే సెన్సెక్స్లో ఓవరాల్గా దాంట్లో 8,000 కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఈ నిఫ్టీలో కేవలం 2,000 కంపెనీస్ మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యాయి. కాకపోతే నిఫ్టీకి సెన్సెక్స్ ఒకటే డిఫరెన్స్. నిఫ్టీ ఏమో స్క్రీన్ బేస్డ్, సెన్సెక్స్ ఏమో ఫిజికల్ పేపర్ దా ట్రేడింగ్ అయింది. మనం దీన్ని క్లిక్ చేసి ఏమొచ్చింది, సెన్సెక్స్లో గిట్ట 5 ఉన్నాయి అనమాట. కాబట్టి దీంట్లో చూడండి పాయింట్స్ మనీ ఎక్కువ రిక్వైర్డ్ ఉంటుంది, బల్క్ అమౌంట్ కావాలి దీంట్లో. సో దీంట్లో స్క్రోల్ చేసి ఫస్ట్ మనకి ఎంత ఈరోజు ఎంత ఆప్షన్ చూపిస్తుంది. ఇది ఏంది వాల్యూమ్ 2.26 క్రో, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంతే ఉంది. బయింగ్ అండ్ సెల్లింగ్ ఈడంతా 120 ప్రైస్ ఉంది ఒకటి. 1 వే క్లిక్ చేసి ఎంత చూపిస్తుంది ఇక్కడ 2,408 రూపీస్. సో ఇట్స్ నాట్ ఏ సింపుల్ మ్యాటర్ టు సే. 2,448 రూపీస్ అంటే అది డోడే రేట్ అన్నట్టే. కాకపోతే బట్ నిఫ్టీ కంటే సెన్సెక్స్ మనకు కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది.
ఇది కొంచెం డూఅడేర్ ఉన్నట్టు. నిఫ్టీలో అయితే కన్సిస్టెన్సీ ఉంటుంది, తక్కువ లాస్ తక్కువ ప్రాఫిట్ ఇస్తుంది. సెన్సెక్స్ ఏందనుకో పోతే ఎక్కువ లాస్ తీసుకుపోతే ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది అన్నమాట. సో మనకి బై పుట్ ఇది స్టాక్స్ ఈరోజు ఇంక్రీజ్ అయింది, ఓవరాల్ సార్ మొత్తం డిక్రీజ్లో చూపిస్తున్నాయి. అది ఆల్రెడీ సెన్సెక్స్ అయింది, చాలా పాయింట్ నష్టపోయింది. ఓకే, సెలెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే దీనికి సంబంధించిన గ్రాఫ్, దీనికన్నా స్పెసిఫిక్ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి 5 years ఉండదు, అంత ఛాన్స్ లేదు. 1 year ఉండదు, నెక్స్ట్ 6 months ఉండదు, 3 months ఉండదు, 1 month ఉండదు, 5 days ఉంటుంది, ఎందుకంటే 1 week డ్యూరేషన్ కాబట్టి ఇది. సో ఓవరాల్గా చూసారా 520 కానించి పోతే 187 కాడికి వచ్చింది. సో ఇది ఇంక్రీజ్ అవ్వడం చాలా గగనం అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసిద్దాం. దీంట్లో మళ్ళీ 4 rupees కాడికి, ఇది అవసరం అసలు మనం అనవసరం ఓపెన్ చేసాం దీన్ని అయితే. మనం ఇదేంది ఎక్కడనో స్టార్ట్ అయ్యి యాడ్ వచ్చింది, 56 rupees ఉన్నది కాస్త 4 rupeesకి వచ్చింది. దీనిలో సెల్లర్లు ఎక్కువ మూవ్ చేశారు కాబట్టి మార్కెట్ మొత్తం దాంట్లో ప్రీమియంగా రిగిపోయింది. అండ్ ఇది స్క్రోల్ లిస్ట్ చూడండి ఒకసారి, 52, 48, 44, 46 కాడ ఉన్నది, 4 rupees కాడికి వచ్చింది. బట్ కింద ఒకసారి 16 rupeesకి వచ్చింది, ఒకసారి పైకి కానీ తీసుకుపోయింది. అది సరే మిరాకిల్, అది ఆల్ టైంలో ఒకేలా ఉంటుంది, మనం కూడా చెప్పలేం అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేద్దాం. అండ్ చూసుకున్నట్టయితే వాల్యూ, దీనికి సంబంధించిన సెక్యూరిటీ ఇన్ఫో, సింబల్, నిఫ్టీ సిరీస్, లాట్ సైజ్ 65 ఎక్కువ దానికి ఉండాలి. ఎక్స్చేంజ్ వచ్చి NSE-FO. అండ్ ఓవరాల్ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కానీ ఇక్కడ చూపిస్తారు అనమాట. సో ఇది ఏంది, దాని యొక్క లాట్ సైజ్, దాని యొక్క సెక్యూరిటీ ఇన్ఫో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్ కొంచెం దీని గురించి మనం డీటెయిల్ తెలుసుకుందాం. దీని మీద సపరేట్ నేను ఒక వీడియో చేస్తాను ఇంకోటి. అండ్ దీని మీద చూసుకున్నట్టు ఫస్ట్ ఓపెన్ చేసి ఇది ఈరోజు 78.25 పాయింట్స్ నష్టపోయింది అనమాట మార్కెట్. సెన్సెక్స్ మాత్రం 322 పాయింట్. అండ్ థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు